ఆదికాండము 6వ అధ్యాయము ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భము మనం జాగ్రత్తగా ఆలోచించినట్టయితే, ప్రారంభములో దేవుడు ఆదామును అవ్వను తయారు చేసిన తర్వాత ఆదాములో నుంచి సంతానము విస్తరించిపోతూ ఉన్నప్పుడు, ఆదాములో నుంచి సంతాన అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు భూమి మీద పెరుగుతున్నటువంటి ప్రజలలో కూడా దేవునికి వ్యతిరేకమైన మార్గంలోనికి రావటం అనేది అర్థమైపోయింది. వారు ఎప్పుడైతే అక్కడ మనం చూసినప్పుడు కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు, దేవునిని తన చేతులతో పట్టుకోవాలని ఆశ కలిగి దేవునిని తనకంటే తక్కువగా చెయ్యాలన్న ఒక ఆలోచనతోనే మనుషులు ఒక పని ప్రారంభించారు. అక్కడ వాళ్ళు ప్రారంభించినటువంటి ఒక పని, వాళ్ళు ఏర్పరిచినటువంటి ఒక పనిని మనం జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా మనం చూద్దాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మంచి విషయాన్ని మీకు నేను తెలియపరిచే ముందు, ఈ యొక్క విషయమును మనం బాగా గమనించి ఆలోచించినప్పుడు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిని బట్టి చూసినప్పుడు, నరులు భూమి మీద వారి యొక్క చెడుతనము గొప్పది ఆయను అని రాయబడినట్టుగా మనకు అక్కడ అర్థమవుతూ ఉంది. ఎప్పుడైతే నరుల యొక్క చెడుతనము గొప్పదైపోయిందో, నరులు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తిరగటం ప్రారంభించారో, దేవుడు వారిని చేసినందుకు తన మనస్సులో పశ్చాత్తాప్తుడై భూమి మీద ఉండకుండా అందరినీ నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు దేవుడు. ఇలాగ దేవుడు నిర్ణయించుకున్న తర్వాత జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, భూలోకమును చూసినప్పుడు భూమి మీద అందరూ వారి వారి యొక్క పని బాటలలో బిజీ అయిపోయారు. ఎవరు సృష్టికర్త గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. నేను ఎలా వచ్చాను, నా బ్రతుకు ఎలాగ ప్రారంభించబడింది, నేను ఎలాగ జీవిస్తున్నాను, నా దినములు ఎలాగ గడిచిపోతున్నవి, సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, ఈ యొక్క విశ్వము ఎలాగ తిరుగుతూ ఉన్నది, ఈ కాలములు ఎలా జరుగుతున్నాయని ఆలోచించేంత తీరిక ఎవరికి లేదు. ఆ రోజుల్లో అందరూ ఏం చేయటం ప్రారంభించారంటే, వాళ్ళకి నచ్చినట్టుగా, ఈరోజు మనం కూడా మన పని బాటలో పడ్డప్పుడు అసలుకి సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు, ఎందుకు అస్తమిస్తున్నాడు అని ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఒకరోజు ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా జరగటానికి గల కారణం ఏమిటి, దినాలు జరుగుతున్న కొద్దీ మన ఆయుష్ ఎందుకు తగ్గిపోతుంది, సంవత్సరాలు గడిచే కొద్దీ మనం మరణానికి ఎందుకు దగ్గర అవుతున్నాము, అసలు ఇవన్నీ లేకుండా పుట్టినటువంటి మనము శాశ్వత కాలం ఇలాగనే ఉంటే బాగుండు కదా. మన శరీర అవయవాలలో మార్పులు రావటం కానీ, మన యొక్క మాటలలో తేడా రావటం కానీ, మన వినికిడిలో తేడా రావటం కానీ, మన చూపులలో తేడా రావటం కానీ, మన యొక్క నోటిలో ఆ రుచి అనే దాని గురించి కొద్ది రోజులు పోయిన కాలం, కొద్ది రోజులు ముందుకు పోయే కొద్దీ రుచి కూడా గుర్తుపట్టలేకపోవటానికి గల కారణం ఏందని ఇప్పుడు ఆలోచించాం. అంత ఆలోచించేంత తీరిక మనిషికి ఎవరికి ఇక్కడ లేదు.
ప్రతివాడు ఏదో ఒక పనిలో వెళ్ళిపోయాడు. కానీ కొద్దిగా ఆలోచించండి, 15వ సంవత్సరంలో నేనున్నప్పుడు ఒకలాగున్నాను, ఇప్పుడు 20వ సంవత్సరం అన్నాడు. అసలు 20వ సంవత్సరం ఎలా వచ్చింది? అసలు రావటానికి గల కారణం ఏంది? ఒక రోజుకు 24 గంటలే ఎందుకున్నాయి? సూర్యుడు ఉదయించి అస్తమించినప్పుడు ఒక రోజని ఎందుకు అంటున్నాము? అసలు గల కారణం ఏందని ఎవరు ఆలోచించాం. జరుగుతున్న జీవితాన్ని నడుచుకుంటూ పోతాము. కాలం జరిగినంత వరకు జరుగుతుంది. యాత్ర ముగించిన తర్వాత వెళ్ళిపోతున్నాము. ఏదో అలా జరిగిపోతుంది అన్నట్టు బ్రతుకుతున్నాము. కానీ ఆలోచించి అర్థం చేసుకునే వాళ్ళు తక్కువైపోయారు. ఏదో ఉన్న జీవితము ఎలా ఒకలా గడిపేద్దాం అనుకుంటున్నారు. కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా తిరగటానికి కానీ, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటానికి కానీ, పాపాన్ని చేయటానికి కానీ, ఎదుటి వాళ్ళని ఏడ్పించి వీళ్ళు సంతోషపడటం కానీ, వీళ్ళని ఏడిపించటం వల్ల నాకేమొస్తుంది, వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల నాకేమొస్తుందని ఆలోచించకుండా తన స్వంత సంతోషం కోసం వెతుకుతూ చివరిదాకా సంతోషం లేకుండా చచ్చిపోయే మనుషులు ఎంతోమంది ఉన్నారు ఈ రోజుకి. చివరిదాకా సంతోషం ఉండదు, చివరిదాకా తృప్తి ఉండదు. ఎప్పుడైనా ఆలోచించారు? ఒకసారి గమనించండి. జ్వరం వచ్చుద్ది, చికెన్ ఎందుకు తినకూడదు? జ్వరం రాకపోతే ఎందుకు తినాలి? మటన్ ఎందుకు తినకూడదు? తింటే ఏమవుద్ది? అది తినటం వల్ల మన శరీరాల్లో ఉన్నటువంటి ఆ యొక్క కణాలు చచ్చిపోవటానికి గల కారణం ఏమిటి? ఇలాగ తెగులు ఎందుకు రావాలి? అసలు రేది రాకుండా ఉంటే బాగుండు కదా అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆలోచన రాదు కదక్క. అసలు ఆలోచించడానికి మనకు సమయం లేదు, అసలు ఆలోచన రాదు. నిన్న తిన్నప్పుడేమో బాగున్నది అన్నము, 4 రోజుల తర్వాత తింటేంది నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు. అసలు ఎందుకు మనసుకు అలా అనిపిస్తుంది? ఎప్పుడైనా అనుకున్నామా? ఎప్పుడూ అనుకోవటం లేదు. కారణం, మనిషి గురించి పట్టించుకునే రోజుల్లో లేడు. నీ జీవితం గురించి నువ్వు ఎప్పుడు పట్టించుకోవు, నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించవు. ఏదో బ్రతికేస్తున్నాం కాబట్టి బతికేస్తున్నాం, జీవిస్తున్నాం కాబట్టి జీవిస్తున్నాం, ఎందుకు ఇది అంతా అనుకుంటున్నాం. కానీ ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒకే ఒక జీవితం కాబట్టి జీవితం వెనక చాలా పరమార్థం ఉన్నది. ఇక్కడ మనం చూసి ఆలోచించినప్పుడు నరులు భూమి మీద విస్తరించడం ఆరంభించారు. ఆ యొక్క పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న స్థితిగతులను బట్టి అంతకంతకు అభివృద్ధిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు మనుషులు పెరిగే కొద్దీ టెక్నాలజీ పెరిగిపోయింది. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, బాగా ఆలోచించండి. మనుషులు పెరిగే కొద్దీ ఏం పెరిగింది? అంటే జ్ఞానము పెరిగింది. జ్ఞానం పెరిగే కొద్దీ ఏం పెరిగింది? జ్ఞానం పెరిగే కొద్దీ ఏం పెరిగింది? స్వతంత్రం పెరిగింది. నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించగలను, నాకు నచ్చినట్టు నేను ఉండగలను, నాకు ఒకరితో సంబంధం లేదనే స్వతంత్రం పెరిగిపోయింది. ఎప్పుడైతే స్వతంత్రం పెరిగిందో అంటే స్వతంత్రం అంటే స్వేచ్ఛ. ఎప్పుడైతే స్వేచ్ఛ పెరిగిపోయిందో ఏం పెరిగింది? పాపం పెరిగిపోయింది. అంతే కదా. ఇంతకుముందు భర్త చెప్తే భార్య వినాలి, తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వినాలి. కానీ జ్ఞానం పెరిగిపోయింది, స్వేచ్ఛ వచ్చేసింది, నీ మాట నేను వినేది ఏందనే రోజులకు వచ్చాయి. ఎప్పుడైతే నీ మాట నేను ఎందుకు వినాలి అనుకుంటున్నాడంటే వాడు పాపం చేయడానికి రెడీ అయిపోయాడు అని అర్థం. వాడు పాపం చేయడానికి సిద్ధమైపోయాడు. ఇప్పుడు పాపం చేయడానికి సిద్ధమైనోడే నీతో నాకు పని లేదనేది. ఇప్పుడు అవన్నీ మనం చూసి ఆలోచించినప్పుడు అసలు ఎందుకు ఇలా అయిపోయిందంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ఏం పెరిగిందంట? టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీ అంటే జ్ఞానం. ఈ జ్ఞానము పెరిగిపోయింది. అది ఏ జ్ఞానం అంట? ఈ లోక జ్ఞానం. ఆ లోక జ్ఞానాన్ని బైబిల్ ఏం చెప్పింది? లోక జ్ఞానాన్ని బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ చెప్పినట్టుగా మనం వెళ్ళిపోదాం. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏంటిదంట? భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది,
దెయ్యముల జ్ఞానం ఉంటుంది. దెయ్యాల జ్ఞానం కాదు, దెయ్యములకు ఎట్టటి జ్ఞానం ఉందో అట్టటి జ్ఞానం అంట. ఒంటిది అంటే దెయ్యముల జ్ఞానం అన్నాడా? దెయ్యముల జ్ఞానము ఒంటిది అంటే దెయ్యములకు ఏ జ్ఞానం ఉంది? ఇప్పుడు మనుషులకు ఎలాంటి జ్ఞానం ఉందో అలాంటి జ్ఞానం ఉందంట. ఎందుకంటే అక్కడ చూడండి, బైబిల్ గ్రంథం రాయబడింది, ఎలా అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉండును. దెయ్యముల జ్ఞానం ఎలాంటిదంటే మత్సరం ఉంటుంది. మత్సరం అంటే ఏంది? అసూయ. అసూయ అంటే తెలుసు కదా. వ్యసనము. వ్యసనం అంటే ఇవన్నీ పర్యాయ పదాలు, నానార్థాలు అంటారు. పర్యాయ పదాలు, ఒకదానికొకటి ఒకదానికొకటి. కుళ్ళు అంతే. మీరు చెప్పినవన్నీ ఒకటే కాదనట్లా. అంటే అంటే అనేదానికి మనకి ఇక్కడ కావాలి. ఒకళ్ళు బతికితే ఓర్చుకోలేరు, నిజం, తప్పేమి లేదు. ఇంకా పక్కన వాడు చెడిపోవాలి. రాండి రాండి, మీరు తిరగండి, బైబిల్లోనే తిరగండి, తప్పులేదు. దెయ్యముల జ్ఞానము వంటిది. ఇప్పుడు ఈమె అచ్చము ఆమెలాగే ఉన్నదంటే ముందు ఆమె గురించి తెలియాలి. అర్థమైందా? అప్పుడప్పుడు చాలామంది ఏమంటారు తెలుసా, ఈమె కన్నులు, ఈ మనిషి కళ్ళు నేరడగాయలాగా ఉన్నట్టు ముందు నేరడగాయ ఎట్టడదో తెలియాలి నీకు. నేరడగాయ తెలియకుండా కళ్ళు అట్టనట్టు ఏం గుర్తుంటుంది? ముందు దెయ్యాల జ్ఞానం తెలిస్తే ఈ జ్ఞానం ఏంటో అర్థమైపోద్ది. అర్థమైందా? దెయ్యాల జ్ఞానం ఎట్టదు. ఇప్పుడు ఏమంటున్నాడు, అది దెయ్యముల జ్ఞానము ఒంటిది, దెయ్యముల జ్ఞానం ఒంటిదినై అంటే దెయ్యముల జ్ఞానము కాదు, దెయ్యాలకు ఎట్టాటి జ్ఞానము అట్టాటి జ్ఞానం అంట. అంటే దెయ్యాలకు కూడా ఏముందంట? ఆమేన్. అంత బాగా చెప్తుంది చూడు బైబిల్. నీకైనా జ్ఞానం అనుకుంటున్నావు, నీకున్న జ్ఞానం దాంతో పోల్చుకుంటే ఎంత తక్కువే. దెయ్యముల జ్ఞానము ఒంటిదినై ఉన్నది. ఇప్పుడు దీని గురించి మనం ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో ఎతకండి, మీరు ఎతకండి, నేను ఎతుకుతాం, ఏడవది దొరుకుద్దిగా. యెషయా గ్రంథంలోనికి వద్దాం. యెషయా గ్రంథము ఎతకండి బాగా, తప్పేం లేదు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము, 14 అధ్యాయము 7వ వచనమా? జాగ్రత్తగా 7వ వచనం అంటే జాగ్రత్తగా చూడండి. 13 నుంచి అంటే జాగ్రత్త చదవండి. నేను ఆకాశమునకు ఎక్కుపోవుదును, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరి గురించి మాట్లాడుతున్నారు చెప్పండి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? లూసిఫర్ అనేటువంటి ఒక దూత, ప్రధాన దూతల్లో ఒక దూత. అన్ని దూతలు ఉన్నాయి, దేన్ని తప్పుడు అనకూడదు. కొన్ని దూతలు మంచి ఉంటాయి, కొన్ని దూతలు చెడ్డ ఉంటాయి. మనుషులందరూ మంచోళ్ళు చెడ్డోళ్ళు కాదు, మనుషులందరూ మంచోళ్ళు కాదు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. మంచి చెడు అనేదాన్ని విభజించటానికి ఒక వర్ణన ఉంటుంది. అర్థమైందా? ఏది మంచో ఏది చెడు వివరించడానికి ఒక వర్ణన ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం చదివినప్పుడు చూసినప్పుడు, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చించుకుంటును. అంటే ఇప్పుడు నీకు ఒక సింహాసనం ఇచ్చాడు, ఒక సింహాసనం ఉంది, నువ్వు దాంతో తృప్తి పడాలి. కానీ నీకు పక్కనను చూసి ఓర్చుకోలేని బుద్ధి ఇది. దేవుని సింహాసనాన్ని చూసి వీడి సింహాసనం మీద తృప్తి లేదు. ఇప్పుడు దేవుని చూస్తే వీడికి ఏమనిపిస్తుంది? దేవుడు పడిపోతే బాగుండే, దేవుడు నాకంటే తక్కువ కావాలి,
నీకు వాల్యూ లేదుగా. నీకు విలువ ఉంటే ఒకళ్ళు నేను తక్కువ చూసే, ఇప్పుడు నువ్వు విలువ కలిగిన వాడు అనుకో, నిన్ను ఒకళ్ళు తక్కువ అని చేయని అవసరం లేదు, ఒకళ్ళు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. అర్థం కావటానికి మీకు చెప్తాను, బాగా అర్థం కావటానికి. బంగారం ఉన్నది, బంగారం తెలుసు కదా అందరికీ, తెలియని నలుగురు అని ఉండరానా? బంగారం ఉంది. అదేవిధంగా ఇత్తడి అంటారు, ఇత్తడేనా? ఎండి కాదు, ఇత్తడి అంటారు, బంగారం లాగా ఉంటుంది అది, ఇత్తడి అంటాడు. రెండు పక్కన పెట్టాం, ఇటువల్ల బంగారం పెట్టాం, ఇటువల్ల ఇత్తడి పెట్టాం. ఇప్పుడు రొంటెల్లో దేనికి విలువ ఉంది? ఇత్తడికి ఉండదా? ఎందుకని? ఇత్తడే బంగారం, అది ఎందుకని? అది విలువ ఎందుకని? ఇప్పుడు విలువ అంటున్నాం మనం, కరెక్ట్ మీరు అన్నట్లేదు. ఇప్పుడు ఇది విలువ తక్కువ, ఇది విలువ ఎక్కువ. విలువ ఎందుకున్నది? విలువ ఉండాలంటే కారణం ఉండాలి కదా. ఏమి లేకుండా విలువ అంటే అట కుదురుద్ది? ఆమేన్. దానిని తలతలలాడుద్ది, తలతలాడదు, అంతగా తలతలాడదు, అంత ఉండదు. రెండోది, ఇది తొందరగా తుప్పుపడిపోతుంది, అది ఎప్పటికీ తుప్పుపడిపోదు. అర్థమైందా? ఇది ఎన్ని సంవత్సరాలు ఉన్న క్వాలిటీ క్వాంటిటీ అలాగనే ఉంటుంది, కానీ దీని క్వాలిటీ క్వాంటిటీ ఉండే కొంది తగ్గిపోతుంది. ఇది ఎక్కడికి వెళ్ళినా దీని క్వాలిటీ క్వాంటిటీ అలాగనే ఉంటుంది, కానీ దీని క్వాలిటీ క్వాంటిటీ కొంటెల్లో కలిపినప్పుడు పాడైపోతుంటుంది. కొన్ని నీళ్ళలో కలిపినప్పుడు, కొన్ని రకమైనటువంటి దుమ్ములో కలిసినప్పుడు నల్లగైపోతుంటుంది. తెలుసో తెలియదు, అవునా కాదా? ఇప్పుడు ప్యూర్ అంటే ఒరిజినల్ ఎండి, ఒరిజినల్ కాని ఎండి ఉంటుంది. కొన్ని ఎండి ఎట్లా ఉండదంటే, కొంతమంది ఆ ఎండిని పెట్టుకున్నప్పుడు కొన్ని రోజులకు నల్లగా అయిపోద్ది, కానీ ప్యూర్ ఎండి ఎప్పటికీ నల్లగా కాదు. దీంట్లో కల్తీ ఉన్నదని అర్థం. ఇప్పుడు ఇది ఎలాగంటే ఎప్పటికీ దాని మహిమ అంతే. బంగారం మహిమ ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎక్కడ పోయినా దేవుని విలువ అంతే. నువ్వు తగ్గితే తగ్గదు, నువ్వు పెంచుకుంటే పెంచదు. ఇప్పుడు పక్కనున్నటువంటి ఈ యొక్క ప్రధాన దూత విలువ తాను తగ్గించుకుంటుంది, తగ్గితే తగ్గుద్ది, పోతే పోతే. ఇప్పుడు నువ్వు దాంతో సమానం అంటే ఏమంటున్నాడు? నేను నా సింహాసనమును దేవుని సింహాసనానికి పైన నేను వేసుకుంటానని నువ్వు అనుకుంటున్నావు మనసులో. నువ్వు మనసులో అనుకుంటే కుదురుద్దా? నువ్వు మనసులో అనుకొని మనుషుల్ని కొంతమందిని ఏం చేశావు? ప్రేరేపించావు. కొంతమందిని ఏం చేశావు? ఇబ్బందులు, కొంతమంది నీ వైపు మళ్ళించుకున్నావు, కొంతమందిని నీ పక్క నిలబెట్టుకున్నావు. ఇంతమంది నీ పక్క నిలబడ్డా నీ క్యారెక్టర్ని చూసి నీ విలువ ఉంటుంది ఆడ, అవునా కదా? నీ విలువ ఎలా ఉంటుంది? నీ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, నేను చదువుకున్నాను, ఇంకొకరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకంటే వాడు గొప్పవాడు కావాలని నేను చెడ్డని అనుకుంటే నా చదువుకి విలువ ఉంటుంది. అదే నేను చదవకపోతే, ఇప్పుడు నువ్వు నాకంటే పెద్ద కావాలని ఏదేదో లేనిపోయిన అహోపలు లేదుపోని అవి చేసినంత మాత్రాన, జనాల పరిస్థితిని బట్టి నువ్వు ఏదో ఒక భ్రమలోకి వెళ్ళినంత మాత్రాన వాల్యూ అనేది నీ క్యారెక్టర్కి ఇచ్చేది, నువ్వు చెప్పిన మాటలకి ఇచ్చేది కాదు వాల్యూ. ఇప్పుడు ఏం చెప్తుంది? ఇది తెలివి చూపెడుతుంది. ఏం తెలివి చూపెడుతుందంట? ఎలాంటి మాటలు మాట్లాడుతుందంట? చూడండి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి. నీ మనసులో ఉన్నదే నువ్వు బయట పెడతావు. కొంతమంది క్యారెక్టర్ కొన్ని రకాలు ఉంటాయమ్మా. అపవాది క్యారెక్టర్ ఏంది? ప్రతి దాంట్లో లాభం ఎదుకుద్ది. దేవుని క్యారెక్టరు చెప్పాలి, దేవుని క్యారెక్టరు ప్రతి వానికి మేలు చేస్తుంది. బాగా అర్థం చేసుకోండి. అపవాదికి దేవుడికి ఉన్నటువంటి తేడా ఇక్కడ ఏమంటున్నాడు? అది ఏ జ్ఞానం అంట? దెయ్యముల జ్ఞానము వంటి దయ్యం ఉన్నది అన్నాడు. ఇక్కడ ఏంటి? అపవాది జ్ఞానం ఏంటిది? నేను బాగుంటే చాలు, ఎవరు ఎట్టపోతే నాకెందుకు అనుకుంటుంది. కానీ దేవుడి జ్ఞానం ఏంది? నేను నష్టపోయినా పక్కనోడు బాగుండాలి. బాగా అర్థం చేసుకోండి. నేను నష్టపోయినా పక్కనోడు బాగుండాలి. ఇప్పుడు పక్కనోడిని చెడగొట్టాలని అపవాది ఏం చేసింది? వాడి మీద బురదేసింది. తెలుసు కదా మీ అందరికీ. యేసు ప్రభు వారి మీద ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు బురదేశారు. ఏం బురదేశారు? ఇతడి వల్ల మాకు డిస్టర్బెన్స్ అయిపోతుంది, ఇతడి వల్ల మా ప్రాంతం అంతా పాడైపోతుంది, ఇతడి వల్ల మా ప్రజలంతా నాశనం అయిపోతున్నారు, ఇతన్ని వెలేయండి అని అంటే, ఆ అధికార మధ్యంలో పిలాతు దగ్గర ఉన్నటువంటి పిలాతు ఏమంటున్నాడంటే, ఆయనలో మీరు చెప్పినవేవి మాకు కనపడటం లేదే.
నువ్వు చూపించాలనుకుంటున్నావు, కానీ కనపడాలి కదా. నువ్వు ఏదేదో లేనిపోయి చెప్పాలనుకున్నావు, కనపడాలి కదా. నీ క్యారెక్టర్ని బట్టి నీకు విలువ ఉంటుంది. ఆడైనా నువ్వు చేసే పనులను బట్టి నీకు విలువ ఉంటుంది. ప్రపంచం ఎలా మారిపోయింది తెలుసా? ఇప్పుడు ఈ యొక్క అపవాది జ్ఞానం గురించి దెయ్యముల జ్ఞానం అంటే ఎలా ఉంటుందంటే, కట్టుకున్న భార్యతో కూడా బిజినెస్ చేసేది. అర్థమైందా? కట్టుకున్న భార్యతో కూడా ఏం చేస్తారు? బిజినెస్ అంటారు. నీ వల్ల నాకు ఉపయోగం ఉందంటే ఏదేం చేస్తానంటాడు. కానీ దేవుని జ్ఞానం ఏమై ఉంటుంది? తన శత్రువునికి కూడా మేలు చేసేది. అది చాలా లోతుగా ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఏంటంటే, నీ వల్ల నాకు మేలు జరుగుద్దంటే అవసరమైతే నిన్నైనా ఏ దానికైనా తాకట్లు పెట్టేస్తాను అనేది బిజినెస్. అది డబ్బు లాభము. కానీ దేవుని జ్ఞానం అలాంటిది కాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నేను దేవుని కంటే ఎక్కువ కావాలి కాబట్టి దేవుణ్ణి తక్కువ చేయాలని ఒక లేనిపోయినటువంటి ఒక అపోహ అనేది అక్కడ క్రియేట్ చేసి పాడినొక్కండి. నేను ఇలా చేసుకోవాలి ఊహ. ఇలా చేస్తే వీళ్ళందరూ నన్ను నమ్ముతారు, అప్పుడు దేవుడు తక్కువ వాడైపోతాడు, దూతలన్నీ నా వైపోతే దేవుడు తక్కువ అయిపోతాడు, నేను పైన కూర్చుంటాను. ప్రపంచం మొత్తం అంటే ఎన్ని లోకములో దేవుడు సృష్టించిన దూతలన్నీ నీ పక్కన వచ్చినా సృష్టికర్త కాళ్ళకాడికి కూడా రాలేవు నువ్వు, అంతే. అది ఎవరికి తెలియదు? ఆమేన్. దానికి తెలియదు. నా బుద్ధి మార్చుకుంటే నేను దేవుని దగ్గర పోతా, కానీ దేవునితో నేను సమానం అనుకుంటే నా బుద్ధి మారదు. నీ క్యారెక్టర్ కొంటే ఇక్కడ విలువ, నీకు అది విలువ ఉండేది. బంగారం యొక్క క్యారెక్టర్కి అంటే కదా, చూడండి, బంగారం అంటారు 24 క్యారెట్ అంటారు, మామూలుగా 22 క్యారెట్ అంటారు. విలువ దేనికి ఉంటుంది? దానిలో ఉన్నటువంటి ఆ యొక్క తేజస్సుకి విలువ ఉంటుంది. నువ్వు చేసే పనులకు, నువ్వు మాట్లాడే మాటలకు, నువ్వు నడిచే నడవడికు, నువ్వు చేసే క్రియలకు విలువ ఉంటుంది. నీకు ఆ డబ్బు ఉంటే విలువ ఉండదు అనుకుంటున్నావా? ఇక్కడ బంగారం ఉంటే విలువ ఉండదు అనుకుంటున్నావా? నువ్వేదో నాలుగు ఆ యొక్క అది ఆ లూసిఫర్ లాగా ఒక 10,000 మందిని అంటేసుకొని పోయి దేవుడి మీద లేని పొంది చెబితే విలువ ఉండదు అనుకున్నావా? అంత లేదు. ఇక్కడ అదే చెప్పింది, తేజో నక్షత్రమా, ఏకు చుక్క, నువ్వెలా మావలే పడిపోతువి అంటే నువ్వు ఎప్పటికీ అంతే. నీ విలువ అంతే. దేవుని విలువతో నువ్వు ఎప్పటికీ సమానం కాలేవు. అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా? లూసిఫర్ జ్ఞానం ఎలాంటిది? ఇంకా అర్థం కాల? ఎలాంటిది లూసిఫర్ జ్ఞానము? ఆమేన్. నన్ను గొప్ప అనుకొని పక్క నుండి తక్కువ చేయాలనుకుంటుంది. అరే ఎంత గొప్ప బుద్ధిహీనత! నీకు అర్థం కాలేదు అంత బుద్ధిహీనత. అది అసలు నువ్వు ఊహించుకున్నంత మాత్రం, నువ్వేదో క్రియేట్ చేసినంత మాత్రం అబద్ధం నిజమవుద్ది, నిజం అబద్ధం అయిపోద్దా? కాదంతే. ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి, దెయ్యముల జ్ఞానం ఉంటుంది. తన మనసులో ఏమి లేదు తన మనసులో. ఇక్కడ చదవండి మీరు, తన మనసులో ఏమి లేదు. ఇంకా తన మనసులో ఏమి లేదు. మీరు ఎంత చదివినా కనపడదులే. తన మనసులో ఏమి లేదు తెలుసా? ఏదమ్మా? ఆమేన్. నువ్వు చెప్పింది మంచిగా, కానీ అంతగా మాకు అర్థం కాదు లోతులోకి. కొద్దిగా వివరించుకుంటాం. తన మనసులో ఏమి లేదంటే పక్కనోడికి మేలు చేయాలన్న బుద్ధి లేదు. ఏకాడికి మంచోని కూడా చెడ్డోని చేయాలన్న బుద్ధే. అదే మత్సరము. ఇప్పుడు నీకు మంచి పేరు వస్తుందంటే నిన్ను తప్పు చేయడానికి ఏదో ఒకటి నీ మీద రుద్దాలంతే. అది మత్సరం అంటే. అర్థమైందా? ఇప్పుడు పాపం మా అమ్మాయి బాగుందనుకోండి, మంచిగా బాగా పద్ధతిగా మంచిగా పాటలు పాడుతూ మంచిగా దేవుళ్ళలో ఉంటూ మంచిగా మంచి క్యారెక్టర్, మంచి విలువ కలిగి బాగుందనుకోండి. ఇప్పుడు చెడ్డ చేయాలన్నప్పుడు ఏమిటి తెలుసా? నిన్న పొద్దున ఏం చేసింది తెలుసా? ఏం చేసింది? అవి చెబితే బాగుండదులే. అప్పుడు నీలోనికి ఒక అనుమానం వచ్చేస్తుంది. అప్పుడు నీలోనికి ఒక ఇబ్బందికరమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పుడు నీలోనికి వాళ్ళ మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. అదేందో. అప్పుడు నువ్వు వాళ్ళని చూపు ఎలా ఉంటుంది? ఆమేన్. అంటే పక్కన వాళ్ళని తక్కువ చేయటానికి నువ్వు క్రియేట్ చేసుకున్న క్రియేషన్ ఇది, అంతే. ఇప్పుడు దేవుణ్ణి తక్కువ చేయటానికి అపవాది ఏం చేసింది? అది క్రియేట్ చేసుకుంది, తన మనసులో అనుకుంటుంది. అప్పుడు అంటున్నాడు, మనం ఎందుకు తక్కువగా ఉండాలి? మనకేం పని? మనం దేవునితో సమానంగా ఉండలేమా? మనం దేవునితో సింహాసనం మీద కూర్చుండలేమా? దేవుడు మనకంటే ఏమైనా గొప్పవాడా?
నువ్వు గొప్పవాడా అని క్వశ్చన్ మార్క్ వేసుకొని జనాల దగ్గర పోయినంత మాత్రాన దూతల దగ్గర పోయినంత మాత్రాన మిగతా అన్ని దూతలు ఏమంటే అంటే నువ్వు ఎంత చేసినా దేవుని విలువ వేరు. అబ్బా ఎంత గొప్పగా చెప్పింది చూడు అసలు ఏడా, నువ్వు ఎంత చేసినా నీ విలువ వేరు. ఇప్పుడు ఈడు అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు ఈ లూసిఫర్ గాడు, వీడు ఆలోచన అంత ఇదే, దేవుని తక్కువ చేయాలి. నువ్వు ఎంత చేస్తే తక్కువ అవుతాడమ్మా? ఇప్పుడు మీరు మంచివాళ్ళు అనుకో, ఉదాహరణకు నేను ఎంత మీ గురించి చెడ్డగా చెప్పినా కూడా మీరు తప్పుడు వాళ్ళు అయిపోతారా? మీరు అనుకుంటారు చెడ్డగా చెప్పడం వల్ల 10 మంది అలా అనుకోని నీ క్యారెక్టర్ నీకు తెలుసు కదా. పక్కన వాళ్ళు అనుకుంటే కుదురుద్దా? భర్త గురించి భార్య, భార్య గురించి భర్త, చుట్టుపక్కల ప్రజలు ఇలా అనుకోవటం వల్ల కదా. నీ క్యారెక్టర్ నీకు తెలుసు కదా. నువ్వు ప్యూర్ ఒరిజినాలిటీ అయితే నువ్వు ఎక్కడ పోయినా నీకు కిలువ ఉంటుంది అంతే. నీ క్యారెక్టర్ నీ పనులను చూపెట్టుద్ది, నీ క్యారెక్టర్ నీ యొక్క పద్ధతులను చూపెట్టుద్ది. నీ క్యారెక్టర్ ఎలాంటిదంటే, అయ్యో నేను 10 మెతుకులు తిన్నా పక్కనోడికి 2 మెతుకులు పెట్టాలన్నదే నీ క్యారెక్టర్. కానీ స్వార్థమైన క్యారెక్టర్ అంటే తెలుసా? నా కాడ 10 మెతుకులు ఉన్నాయి, వారు 2 మెతుకులు కూడా తీసుకుంటే బాగుండు అనేది స్వార్థమైన క్యారెక్టర్. ఇప్పుడు నువ్వు ఎంత గొప్ప చెప్పాలనుకున్నా, నువ్వు ఎంత మంచోడు అనిపించుకోవాలనుకున్నా, నువ్వు ఎంత మంచిదాని అనిపించుకోవాలనుకున్నా, నీ జ్ఞానం నీ గురించి చెప్పేస్తున్నాడు. ఇక్కడ పెద్దగా మనం పెద్దగా ఆలోచించవలసిన పని లేదు. నీ జ్ఞానం నీ గురించి చెప్పేస్తుంది. ఇప్పుడు దీని జ్ఞానం ఏంటంట? ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనది. ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనది. ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనది అంటే ఎలాంటి తెలుసా? భూమి మీద ఉన్న బ్రతుకు గురించి ఆలోచించమని చెప్తుంది. నువ్వు మంచి అనేది నువ్వు చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా ఒక విషయంలో మీరు నాకు సహాయం చేశారు అనుకోండి. ఏదైనా ఒక విషయంలో, అది ఏదైనా కానీ, ఏదైనా అప్పుగా కానీ, ఏదైనా అన్నం పెట్టడం కానీ, ఏదైనా ఆకలితో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు మీరు నాకు ఏదైనా పరామర్శించడం కానీ చేసినప్పుడు, తర్వాత మీరు అన్నం పెట్టారని కృతజ్ఞతతో ఒక 10 రూపాయలు ఇచ్చాను అనుకోండి. తీసుకోకుండా నువ్వు ఉన్నావు చూడు, అప్పుడు నాకు తెలుస్తుంది నువ్వు ఎంత మంచిదాన్ని, నువ్వు ఎంత మంచిదో నాకు తెలుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇదిగో అలా మంచిది కాదు, ఎట్టాడిది అంటే వీళ్ళెన్ని చెప్పినా నువ్వు చేసిన మంచి నాకు తెలిసింది కాబట్టి ఎంతమంది అన్నా కూడా పడుచుకోండి అంతే. నీ మంచి క్యారెక్టర్ కనపడాలి. ఇక్కడ ఈరోజు క్యారెక్టర్ లెస్ పీపుల్స్ కనపడుతున్నారు, ఎక్కువ క్యారెక్టర్ లేని వాళ్ళు కనపడుతున్నారు అందరు ప్రపంచంలో. అందరికీ లేదా ఏంటి, అందరి గురించి మాట్లాడట్లా. లూసిఫర్ లాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. ఇప్పుడు ఏ కాడికి పక్కన వాళ్ళని తక్కువ చేయాలి, పక్కన వాళ్ళని ఏమీ లేకుండా చేయాలి, నేను గొప్ప అనిపించుకోవాలి. నువ్వు గొప్ప అనిపించుకోవాలంటే డబ్బులు ఇస్తే నువ్వు గొప్ప అంటరా? ఒక 500 ఇచ్చి పొగడమంటే 500 తీసుకున్నావు కాబట్టి మోమాటం కోసం పొగిడేస్తావు నువ్వు, అంతేనా కాదా? నిజం చెప్పండి, అలానే కదా. ఇప్పుడు ఉదాహరణకు ఎందుకు ప్రపంచం మన యొక్క పార్టీలు మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఒక 500 ఇచ్చి ఓటు ఏమన్నప్పుడు మోమాటం కోసం నువ్వు కాకపోతే మాకు ఊరుండ్రా నీకే కదా అంటావు. ఆడిపోయిన తర్వాత నీ బుద్ధి పుట్టేట్టే వేస్తావు మోమాటం కోసం, అంతే. జెండా పట్టుకుంటే మోమాటం కోసం పట్టుకుంటా, నీ మనసులో ఉండదు. ఒక మనిషిని చెడ్డ మంచి అని అనిపించే గుణము వాని యొక్క క్రియలలో ఉంటుంది. అది ఒకళ్ళు చెడగొడితే, ఒకళ్ళు పొడగొడితే దేవుని విలువను పడగొట్టాలనుకుంది. మామూలు విషయం అనుకున్నావా? ఎవరి విలువను? దేవుడి విలువను పడగొట్టాలనుకుంది. ఎంత పడగొట్టాలనుకుంది తెలుసా? ఇదిగో నిన్ను నా కాళ్ళ దగ్గరికి తెప్పించుకుంటా చూడన్నది. ఎంత గొప్ప విషయం, అవునా కదా? గొప్ప విషయమే కదా, కదే గొప్ప విషయమే. కానీ కాళ్ళ దగ్గరకు పోతాడా దేవుడు? ఇది ఈయన క్యారెక్టర్. అది నీ క్యారెక్టర్ ఎట్టాడిది, ఈయన క్యారెక్టర్ ఎట్టాడిది. నువ్వు అవసరమైతే కాళ్ళు పట్టుకుంటావు, అవసరం తీరిన జుట్టు పట్టుకుంటావు. దేవుని క్యారెక్టర్ అలాంటిది కదా, ఎప్పుడు ఒకేలాగా ఉంటావు. ఆమేన్. అర్థమవుతుందా? క్యారెక్టర్ అది. దేవుని క్యారెక్టర్కు ఇక్కడ మచ్చ దేవాలని చూసిందమ్మా లూసిఫరు. దేవునికి మచ్చ దేవాలని కదా, దేవుని క్యారెక్టర్కి మచ్చ అంటే దేవుని యొక్క క్యారెక్టర్ అంటే తెలుసుగా. ఆయన యొక్క పద్ధతులకు, ఆయన యొక్క నడవడికలు, ఆయన తప్పులు చేస్తున్నాడు నిరూపించాలని చూసింది. దేని వల్ల నిరూపించలేకపోయింది. ఇంకా దేని వల్ల నిరూపించింది? అది ఒకటి చెప్పు, దేని వల్ల నిరూపించింది? తొందరగా. ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. దేవుని కుమారుడని చెప్పుకోవటం కూడా తప్పేనమ్మా. ఎవరికి? ఆమేన్.
వాళ్ళే చెప్పిన ఊరికి అక్కడ లూసిఫర్కు దేవుడు కుమారుడు అని చెప్పుకోవడం కూడా తప్పే. అప్పుడు నువ్వు దేవుడి గురించి చెప్పడం కూడా వాడికి నచ్చదు. వాళ్ళు లూసిఫర్ కదా. అందుకని వాడు ఏమన్నాడు, ఇక్కడ ఏమన్నాడు తెలుసా, దెయ్యముల జ్ఞానం వంటిది అయి ఉన్నది కాబట్టి ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ దేవుణ్ణి తక్కువ చేయాలనుకున్నాడు. దేవుడు ఎంతమంది తక్కువ చేసినా, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మనందరం లేకపోతే ఒక 10,000 మంది, లేకపోతే ఒక 100 కోట్ల మందిని అందరం వెళ్ళేసి వజ్రానికి ఇలువ లేదు, వజ్రానికి ఇలువ లేదు, వజ్రానికి ఇలువ లేదంటే దాని ఇలువ తగ్గుద్దా అనండి? కావాలంటే ఎంతమంది అని అనండి, వజ్రానికి ఇలువ లేదు, వజ్రానికి ఇలువ లేదంటే ఇలువ తగ్గుద్దా? ఒకవేళ మనిషి గురించి అంటే మనిషి ఇలువతో కాల 10 మంది మాటలు పట్టుకొని ఒకవేళ ఇలువ లేదని అనుకుంటారేమో, కానీ ఇలువ కలిగిన దాన్ని నువ్వు ఎంత ఇలువ లేదన్నా దానికి ఇలువ ఉండదు. అందుకని అప్పుడప్పుడు చూడండి, మంచి చెట్టు మంచి ఫలములు నీ క్రియలో తెలియజేస్తుంది నువ్వు మంచోడివి చెడ్డోడివి అని. ఒకళ్ళు చెబితే కుదరదు. అప్పుడప్పుడు నీ కాడి కూర నొత్తారు కదా, అయ్యా ఆకలి అవుతుందని, కానీ నీ మనస్సులో నుంచి ఆ ప్రేమ వచ్చేస్తుంది. ఒకళ్ళు చెబితే పెట్టతావా నువ్వు? నేను పొద్దుగూకులు ఈ బైబిల్ పెట్టుకొని మైకు పెట్టుకొని గట్టిగా ఆకలి అయితే అన్నం పెట్టు, వస్త్రాలు ఉన్నారు వస్త్రాలు ఏమంటే నీ మనసులో లేకపోతే నువ్వు ఇయ్యవు. అది నీ మనస్సులో కలగాలి. దానికోసం నువ్వేం చేస్తావు? ఆలోచించు. దానికోసం నువ్వేం చేస్తావు? తన్ను తాను నష్టపరుచుకుంటావు. నిన్ను నువ్వు నష్టపరుచుకుంటావు, కొద్దిగా కష్టపడతావు. లాభం లేకుండా కష్టపడే వాళ్ళు ఎవరు చెప్పండి? లాభం లేకుండా కష్టపడే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఆమేన్. దేవుడు తప్ప, దేవుని బిడ్డల తప్ప, ఇంక మిగతా వాళ్ళందరూ లాభంతో కష్టపడేవాళ్ళు. దేవుడు దేవుని బిడ్డ. ఎందుకంటే దేవుని బిడ్డలని ఎందుకన్నామంటే, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నవారు. అందుకే పౌలు గారు ఏమన్నాడు, ఇక జీవించువాడును యేసు ప్రభువే నాలో జీవిస్తున్నాను. అందుకని నేను లాభం ఆశించట్లేదు. ఈ లోకం మొత్తం నష్టపరుచుకొని నాకున్నదంతా నీకు ఇవ్వాలనుకున్నాను. మారిన వ్యక్తి తెలుసుగా మీకు, ఒక ఆయన బైబిల్ గ్రంథంలో ఒక ఆయన మారాడు, అందరికీ తెలిసిన ఆయన. ఆమేన్. ఎవరమ్మా? జక్క. ఏమన్నాడు? నేను ఎవడి దగ్గర అన్యాయం చేశాను. ఇంతకుముందు ఉన్నది దెయ్యం జ్ఞానం, ఇప్పుడు దెయ్యం జ్ఞానం ఏమైంది? దోచుకోవాలి. ఎలాంటి దోచుకుంటారు తెలుసా? పాపము బాగా నేను మీకు అర్థం కావటానికి చెప్తాను. దోచుకోవటంలో ఉండే పద్ధతులు వేరుంటాయి. మీరు అందరూ అంటారు తొన్నోడి దగ్గర దోచుకున్నోడు పెద్ద ఇబ్బంది ఏం లేదు. తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవటానికి బట్టలు లేక, అప్పుడే ఒక 100 రూపాయలు తెచ్చుకొని రేపు పొద్దున ఏదన్నా బియ్యం తెచ్చుకొని తిందామంటే ఆ 100 రూపాయలను కూడా లాక్కుంటున్నాడు. ఇది నిజమైనటువంటి దెయ్యం. 50 రూపాయలు ఇచ్చి 50కు 100, 100కు 200, 200కు 1000, 1000కు 10,000, 10,000కు 1,00,000, 1,00,000కు 10 లక్షలు, నీకున్నదంతా తాకట్టు పెట్టి నువ్వు ఒట్టి చేతలతో వెళ్ళిపోమని చెప్తున్నాడు. చూడు, ఇది దెయ్యముల జ్ఞానం. ఎంత లోతుగా ఆలోచించండి. ఇది ఎంత లోతులోనికి వెళ్ళిపోయింది జ్ఞానము. ఈరోజు ప్రపంచానికి అర్థం కావట్లేదు. ఈ ప్రపంచమంతా దేన్ని నమ్ముతుంది తెలుసా? ఎప్పుడు పక్కనోడి మీద తప్పుడు చేయటమే. నువ్వు తప్పు చేస్తావు, నువ్వు తప్పు చెప్ప. నేను ఉన్నాను, ప్రపంచంలో గురించి మాట్లాడుతున్నాను, నేను మంచి చెప్తున్నాను. నీకు నచ్చితే తీసుకుంటావు, లేకపోతే వదిలేస్తాం. ఇప్పుడు నువ్వు అడ్డమైపోతున్నావు అంటే ఏంది? అంటే నీకు ఒక భయం ఏర్పడింది. ఇది చెప్పటం వల్ల ఎక్కడ మంచిలోకి వెళ్ళిపోతారో నువ్వు కూడా వెళ్తావా? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు ఒక మనిషి మీద స్వతంత్రం ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలమ్మా? ఒక మనిషి మీద స్వతంత్రం ఎవరు ఇవ్వాలి? వాళ్ళే ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు అట్టెత్తరు స్వతంత్రము? చెప్పండి, ఇప్పుడు అట్టెత్తరు. ఏదో దానివల్ల నిజంగా చెప్తున్నాను. ఎప్పుడు ఇస్తారంటే వీళ్ళ వల్ల మనకు మేలు జరుగుద్దంటే వాళ్ళకు స్వతంత్రం ఇచ్చేస్తా. అవునా కదా? మేలు జరుగుద్దంటే, అది కీడు జరుగుద్దంటే ఎవరైనా ఇస్తారా? ఎవరిచ్చోళ్ళు లేరు పాపం. ఎంత పెద్దత కలిగిన వాళ్ళు మనమంటాం తెలుసా? ఏందయ్యా నా మీద పూర్తి స్వతంత్రం ఇచ్చావంటే, వాడు చెడగొట్టేవాడు కాదు, బాగు చేసేవాడు కాబట్టి స్వతంత్రం ఇస్తున్నానంట. అప్పుడప్పుడు స్కూల్లో లేకపోతారు తల్లిదండ్రులు పిల్లల తీసుకెళ్ళి సారుల దగ్గరికి, బాగా చేయటానికి నేను దెబ్బలేని కొట్టా, వాడు బాగుపడాలి. నువ్వు కొట్టడం చేత కాదు కానీ వాడిని కొట్టమని ఏంది? చెడగొట్టోడి దగ్గరికి పోయారు చెబుతావా? చెడగొట్టోడి దగ్గర పొదుగుకులు కూర్చోమని చెబుతావా? అంటే ఎందుకు చెప్తున్నాడంటే, ఇక్కడ దేవుని జ్ఞానానికి దెయ్యముల జ్ఞానానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, దేవుడు చెడ్డవారిని కూడా కనికరించి మరలా మార్చుకోవాలని ఎదురు చూస్తాడు. దెయ్యము మంచివాడిని కూడా చెడ్డవాణిగా క్రియేట్ చేసి చంపేస్తుంది. రెండింటికి చాలా తేడా ఉంది.
పాపం మీరు అప్పుడప్పుడు చాలామంది ఉంటారు కదా, పాపం అసలు కొన్ని పనులు మీరు చేయకూడదు అనుకుంటారు, ఫిక్స్ అయిపోయి ఉంటారు, ఇంక మనం చేయకూడదు వాళ్ళకి మాకు ఉపయోగం అనుకుంటారు, మిమ్మల్ని రెచ్చగొట్టి మీ చేత చెడు చేపియాలనుకుంటారు. అప్పుడు నువ్వేమంటావు తెలుసా, నేను మంచోని కాదు, నేను ఎందుకు కోర్చుకుంటున్నానో తెలుసా. ఇప్పుడు నువ్వు అలా అన్నప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు వెళ్ళిపోవాలిగా, ఏం చేస్తుంటారు, ఇంకా రెచ్చగొడుతుంటారు, అయ్యి అంటారు, ఈ అంటారు, చివరికి నిన్ను నీ చేత ఒక మాట మాట్లాడిచ్చేదాకా వాడు నిద్రపోడు. ఇప్పుడు నువ్వేమనుకుంటావు తెలుసు, ఛ పనికి మాలినోడు మాటలు నేను ఎందుకు పాడైపోవాలని శుభ్రంగా చెవులలో దూదులు పెట్టుకుని పోయి దెబ్బలు కప్పుకున్నాను. కుదురుద్దా? ఇక్కడ చెప్పాలి, ఎందుకంటే దేవుని జ్ఞానము దెయ్యముల జ్ఞానానికి ఉన్న వ్యత్యాసం ఇది. దేవుడేమో ఎక్కడున్నాడు, పైన ఉన్నాడు, దెయ్యమేమో కింద ఉన్నది. ఇప్పుడు మనుషుని ఆలోచనలకు దేవుని ఆలోచనలకు ఎలాగుందంట, భూమికి ఆకాశమునకు ఉన్నంత వ్యత్యాసం. ఇప్పుడు మనుషుల ఆలోచనలు ఎలాంటివి చెప్పండి, ఆలోచించండి. నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబమే బాగుపడాలి, నాకే బాగుండాలి. అసలు మనం అనుకోం కానీ తెలియకుండా వచ్చేస్తుంది ఆ ఫీలింగ్, అంతే కదా. మనం అనుకోము, మా వాడు స్కూల్ ఫస్ట్ వస్తే బాగుండు అన్నావు అంటే మిగతా వాళ్ళందరూ మా వాడు స్కూల్ ఫస్ట్ వస్తే బాగుండు అనుకున్నాం, మరి మిగతా వాళ్ళందరూ ఏం కావాలని. ఎంత జ్ఞానం తెలుసు, ఇది మామూలు జ్ఞానం అక్క. ఈ సంవత్సరం నాకు అంటే అప్పుడప్పుడు మనం అంటాం కదా, ఈ సంవత్సరం మా పంట బాగా రావాలనుకో, మిగతా వాళ్ళది తక్కువ రావాలని. కష్టం కదక్క, కష్టం కదక్క. ఇప్పుడు అప్పుడప్పుడు చాలాసార్లు అనుకుంటాం కదా, అంటే మనకు అర్థమయ్యే భాషలు చెప్తున్నాను. మన ఏదన్నా మన యొక్క పంట అమ్మకానికి వెళ్ళిపోయినప్పుడు మొట్టమొదటి తెలుసా, మంది రేటు ఎక్కువ, మంది ఎంత పడింది అంటాం, పక్కన వాళ్ళది అంతాను కాదు, వాళ్ళది ఇంటికి వచ్చిందంటే మరి మాదో, అబ్బా మాది అమ్ముడిపోచ్చాలి ఊరి అట్టయితే అంటే స్వార్థం మనుషులలోకి వచ్చేసింది, స్వార్థం. ఎందుకంటే మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం. కావాలంటే చూడండి, ఎప్పుడైనా చూడండి, అల్లరి చేసే దగ్గర పోయి ఎవరైనా ఆగమని చెప్తారా? ఎందుకని? చెప్పండి, ఎందుకని? కారణం ఉండాలి, ఏదైనా వద్దనకూడదు. ఇప్పుడు మోసే వస్తున్నాడు కొండ మీద నుంచి, ఏ కొండ అనుకుంటారు, మళ్ళీ మీరు కొండ అది ఎడాడిది కొండ అనుకుంటారు, మోసే ఎవరు అనుకుంటారు, బైబిల్ కొన్ని వాళ్ళు బైబిల్ అర్థమైన కొండ మీద నుంచి మోసే వస్తున్నాడు, పక్కన యెహోషువ కూడా నడుచుకుంటూ వస్తున్నారు, కింద గొప్ప కేకలు వేస్తున్నారు పాపం జనాలు. కేకలు ఎందుకు వేస్తారో మీకు తెలుసు, ఎందుకు వేస్తారు కేకలు? ఆనందంతో వేస్తారు, ఇంకా తగాదుకి వేస్తారు, ఉత్సాహంతో వేస్తారు. చెప్పండి, ఎందుకు వేస్తారు కేకలు? అప్పుడప్పుడు అంటారు కదా మీరు కూడా, ఊరక అరుతుంటే ఏమంటారు? తిన్నది అరక్క అరుస్తారు. అదే రాయబడింది కొరింథీ రాసిన పత్రికలో. కొరింథీ రాసిన పత్రిక 10:3 మీద అనుకుంటా, చదవండి ఒకసారి. చదవండి. 1 కొరింథీ ఉంటుందిలమ్మా, 2 కొరింథీ ఉంటుంది అంట. 1 కొరింథీ 10:7 చదవండి త్వరగా. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఇంకా ఆడటానికి లేచారు. ఆడేటప్పుడు ఊరక ఆడితే అరగదగా అరుతూ ఆడుతున్నారు. అది జరిగిన సంఘటన, నేనేం చెప్పలే ఇక్కడ. తిన్నారు తాగారు, అంతే కదమ్మా, తిన్నారు తాగారు. ఇప్పుడు అరగాలంటే ఏం చేయాలి? ఎగరాలి, అరవాలి, లేకపోతే అరుగుద్దా? 5 నిమిషాల్లో మళ్ళీ వచ్చుకోకుంటాడు అన్నం కాడ. ఏంటంటే ఇప్పుడు అరిగిందంటే కుక్క తిరిగిన చూరంతా తిరిగితే ఎందుకు అరగదు? అంతే కదమ్మా అనేది, అంతే కదా. ఇప్పుడే పోయిన అన్నం తిని 5 నిమిషాలకు మళ్ళీ వచ్చి అన్నం ఏమన్నాడు. వాడి మిషన్ బాగా పనిచేస్తుంది, మిషన్ కాదు, వాడు ఆడాడ బాగా మాట్లాడి అటు ఇటు తిరిగి అటు ఇటు ఎగిరితే అరిగిపోద్ది. కొంతమందికి పాపం అసలు అరగదు, అయితే వాళ్ళ దరిద్రం అనుకుంటారేమో. ఎందుకు అరుగుద్ది? ఈ పుల్ల తీసి తీయమన్నా కూడా తీరు పాపం, వాళ్ళకి అరగదు.
అరగదు కొంతమందికి. మరి అరిగింది అనుకుంటారంటే ఇంకా అదంతా వేరు, మనకు అవసరం లేదు. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇప్పుడు అది ఎవరికి నచ్చింది? అందరికీ నచ్చింది. మోషే యెహోషువకు తప్ప మిగతా వాళ్ళందరికీ నచ్చిందా నచ్చలేదా? ఇప్పుడు మోషే యెహోషువ కొండ మీద నుంచి వస్తుంటే యెహోషువ అంటున్నాడు, అబ్బా మన వాళ్ళు గెలిచినట్టుంది అబ్బో అరుస్తున్నారు. మోసే అంటున్నాడు, అది గెలిచిన కేకలు కాదు, ఓడిపోయిన కేకలేం కాదు. ఏ కేకలయ్యి? సంతోషంతో ఎగురుతున్నారు. ఏదో పెద్ద పొరపాటులో పడిపోయారు, పాపం పరిపక్వం అయిపోయింది, నాశనం అయిపోవడానికి రెడీ అయిపోయారని కోపంతో పలకల పగలు కొట్టిపోయాను. బుద్ధి లేని వాళ్ళ ఊర్రా మీకు ఈ పని చేయించిందంటే అహరోన్ వచ్చి పల్లె ఉందయ్యా, వాళ్ళు అక్కడ ఎగురుతుంటే అంత బాగుందో. అంటే ఎందుకు చెప్తున్నాను ఇక్కడ? ఇది దెయ్యాల జ్ఞానం, దేవుడి జ్ఞానం అని చెప్పట్లేదు, దెయ్యముల జ్ఞానం. ఇంతమంది జ్ఞానము ఒక్క మోసే జ్ఞానంతో సమానం కాలాట. ఎంతమంది ఉన్నా మోసే ఒక్కడు వచ్చి ఆగమని నాకేమైండ్రు? మరి మోసేని ఎదిరించాలిగా. చేసింది తప్పు అయితే నువ్వు అనుకోవచ్చు, నా పక్కన 100 మంది ఉన్నారు అనుకున్నారు పాపం అక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా నిజమైనోడు మాట్లాడితే నోరెత్తల. నీ క్యారెక్టర్ అట్టాడితే మరి నీ మాట కిలువ ఉండాలంటే నీ క్యారెక్టర్ బాగుండాలి. నీ క్యారెక్టర్ బాగలేకపోతే నువ్వు ఎంత మాట్లాడి నువ్వు పడుచుకారు. అందుకని చాలాసార్లు చెప్తాను, యేసుప్రభు దేవుని యొక్క ప్రజలమైన మనందరికీ నీ యొక్క నడవడిక జాగ్రత్తగా చూసుకొను అన్నాడు. ఇక్కడ అదే జరిగింది సిచ్యువేషన్. ప్రజలందరూ అలా 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 పాడైపోతూ తినటూ తాగుచు పెండిని చేసుకోవచ్చు, పెండికిచ్చుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, నారు నాటుకోవచ్చు ఉండిరి వాళ్ళు అదే పనిలో ఉన్నారు. వాళ్ళని ఊరు డిస్టర్బ్ చేయట్లే. ఇక్కడ నోవాహు వెళ్ళి చెప్తున్నాడు, పాపం వాడగట్టుకుంటున్నాను, రాండి 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 అన్నాడు. ఇప్పుడు అందరికీ నోవాహు గల తేడా ఏంది చెప్పాలి మీరు? వాళ్ళందరికీ నోవాహు గల తేడా ఏంది అక్కడ? దేవుడు చెప్పింది నోవాహు నమ్మిండు, ఇంకా నీతిమంతుడు, ఇంకా వాళ్ళందరూ నమ్మలేదు. ఇంకా ఆలోచిద్దాం, అందరికీ నోవాహుకున్న తేడా ఉంది అక్కడ. నోవాహు యథార్థవంతుడును నీతిమంతుడును నిందారహితుడై ఉండుచూ ఉన్నాడు. మిగతా వాళ్ళల్లో నీతి లేదు, యథార్థత లేదు, నిందలు ఉన్నాయి, పనికిమాలిన పనులు చేస్తున్నారు. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు అందరూ నోవాహుని పిచ్చోడు పిచ్చోడు పిచ్చోడు, ఏందిరా ఈడు పొద్దుగోకులు వాడగట్టుకుంటారు ఇది అన్నారు. కానీ నోవాహు దొంగ, నోవాహు పక్కన వాళ్ళ డబ్బులన్నీ తీసుకుపోయి మూట కట్టుకున్నాడు, నోవాహు నలుగురిని ముంచి పెద్దోడాడని ఊరనలే. ఒకటే ఒకటి అన్నారు నోవాహు గురించి. ఏమన్నాడు? ఓడగట్టుకుంటున్నాడు, దేవుడు అంటున్నాడు. ఇదేం పిచ్చిరాయుడు, సంపాదన లేదు, ఏమీ లేదు, ఇదేం పిచ్చిరాయుడు అని అనుకుంటున్నాడు. ఇంకొక ఐడియా కూడా వచ్చి నాకు తెలిసి అప్పట్లో. అంటే ఇప్పుడు మనకు అర్థం, నిన్న చదువుతున్నాను, ఇందాక ఈరోజు ఉదయకాలం కాదు నిన్న అనుకుంటాను, నిన్న పగులుకోట వేరే సమయంలో చదువుతూ ఉన్నాను. చదువుతున్నప్పుడు డౌట్ వచ్చింది నాకు కూడా. నోవాహు కాలంలో ఉన్న ప్రజలకు డౌట్, నోవాహు ఇంట్లో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు? నోవాహును, నోవాహు భార్యను, నోవాహు కుమారులు, నోవాహు కోడళ్ళు ఏం చేస్తున్నారు? అది ఏం చెప్పారు? పోయి అడుగు పోవడం, కర్రల కొట్టకు రావటం, ఆడగొట్టుకోవటం. ఇలా అనుకుంటున్నారు, వీళ్ళకి ఆడ నుంచి వస్తుందిరా తిండి, ఏం పని చేయట్లేదు కదా. వాడ కర్రలు కొట్టుకొచ్చుకుంటున్నారు, పేర్చుకుంటున్నారు. కానీ అందరికంటే పద్ధతిగా ప్రశాంతంగా 3 పూటలు తింటున్నారు, ప్రశాంతం. ఇక్కడికి ఆడ నుంచి వస్తుంది పాపం వీళ్ళకు. ఇప్పుడు ఆలోచించండి మీరు, ఎక్కడికి ఆడ నుంచి వస్తుంది? మరి ఇప్పుడు నిన్ను కూడా నన్ను కూడా అంతేగానే. అది అప్పుడు గురించి మాట్లాడట్లా, ఇప్పుడు గురించి మాట్లాడిన కూడా అదే కదా. మేమెంత కష్టపడుతున్నాం, మేమెంత చెమటోరుస్తున్నాం, మేమెంత ప్రయాసపడుతున్నాం, మేమెంత ఉన్నా కూడా మాకు మాత్రం ఏమి లేదు. వీళ్ళు ఏమి చేయకుండా మాత్రం వీళ్ళు ప్రశాంతంగా ఇంటిళ్ళ పాది కుదార్థంగా సంతోషంగా ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏదో ఒక స్విచ్ పెట్టాలని చెప్పి ఎవరి దగ్గర పోయారు? నోవాహు కుమారుల దగ్గరికి, కోడల దగ్గరికి, భార్య దగ్గర పోయి, ఏంది మీ నాన్నకు పిచ్చిలేసింది, పొద్దుగోకులు ఆ ఓడ మీరు వచ్చి మాతో పని చేయండి అంటే పోయి అన్నారు,
నానా మనకెందుకు ఇలాగా వాళ్ళలాగా చేద్దామా అని అన్నారు, కానీ నువ్వు చేసేది తప్పు అని నోవాహుని అనలా. అనే హక్కు వాళ్ళకి లేదు. తప్పు చేస్తే కదా అంటానికి. మంచి చేశాడు ఏకాడికి. వాళ్ళందరి దగ్గర పోయి చెప్పాడు, అయ్యలారా కాలము నాశనం అయిపోతుంది, 40 రాత్రులు 40 పగులు వర్షం పడుద్దంట. పాపం అప్పుడు వర్షం అంటే తెలియదు వాళ్ళకు. అర్థమైందా? వర్షం అంటే మరి పంటలు అట్ట పండాయి, ఆవిరి వచ్చి ఆవిరి ద్వారా పంటలు పండాయి అంతే. వర్షం తెలియదు పాపం వాళ్ళకు. ఆకాశం నుంచి ఎంతంతలా వర్షం పడుద్దని తెలియదు పాపం వాళ్ళకు. ఇప్పుడు నోవాహు పోయి 40 రాత్రులు 40 పగులు వర్షం పడుద్దంటే అసలు వర్షం అంటే ఏంది, వాన అంటే ఏంది? పాపం నోవాహుకి ఏమని తెలుసా? ఈయనకు తెలియదు. ఏదో దేవుడు చెప్పాడు కాబట్టి గుడ్డిబాటుని నమ్మేశాడు. ఒకవేళ ఆయన చెప్పింది కాబట్టి కరెక్టే కదని నమ్మేసి అలా ఓడ కట్టుకుంటున్నాడు. ఓడ కూడా ఏడగట్టాడు? ఏడగట్టారక్క? తను ఉండే ప్రాంతంలోనే. ఇటు పక్క నది లేదు, అటు పక్క నది లేదు, సముద్రం లేదు, ఏమి లేదు. ఇటు ఈ ఎడారిలో ఈడ కడుతున్నాము ఓడ. ఈడ ఓడ కడుతూ అనుకుంటారు, వీడికి సముద్రం వచ్చి ఈ ఓడని ఎత్తుకొని పోద్దా, పోయినప్పుడు చూద్దాంలే. అప్పుడప్పుడు అంటారు కదా, మీరు ఆకాశంలోకి వెళ్ళిపోతారా, ఎట్లా వెళ్ళిపోతారు చూద్దాంలే. చూద్దాం. అది నిజమైన నువ్వు అన్నంత మాత్రాన్ని కాదు. దేవుడు తలుచుకుంటే 40 రాత్రులు 40 పగులు వర్షం ప్రారంభమైంది కదా, స్టార్ట్ అయింది. ఇప్పుడు ఓడ దగ్గరికి నీళ్ళు వస్తుంటే ఏంది కొత్తగా ఉంది, ఏది పైనుంచి నీళ్ళు పడుతున్నాయి, అలా కుశాలుగా ఉంది కొత్త కదా, కొత్తగా భలే ఉంటుంది కదా. కొత్తగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, అప్పుడప్పుడు చూసినప్పుడు ఊరికి ఇప్పుడైతే అంతా ట్రెండ్ మారిపోయిందిలే. అప్పుడు మన ఊరికి బస్సు వచ్చినప్పుడు అందరూ పోయి చూసేవాళ్ళు, బస్సు ఇటు వచ్చిందని. కొత్తగా ఉండేది. వీళ్ళు కూడా 2 రోజులు నవ్వుకుంటున్నారు, అయ్యి బలి వస్తాయి నీళ్ళు పైనుంచి బలి వస్తాయి, స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది అంటే చూడండి. ఇప్పుడు మీరు జలపాతాలు చూస్తారు కదా, బలి వస్తుందని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉండకుండా బయట నుండి ఆ వానతో నీళ్ళు పోసుకోవటము, సంతోషపడటం, ఆనందపడతామన్నారు. ఒక 5-6 రోజులు ఉన్నారు అట్నే. ఇంక 7-8 ఒక వారం 2 వారాల తర్వాత ఏమైంది, భూమి మీద నీళ్ళు పెరుగుతున్నాయి. మరి నిన్నటిదాకా మనం జలపాతం అనేవి ఏంటి పెరిగిపోతున్నాయి, ఇటు పెరిగిపోతే ఇబ్బంది, ఏం చేయాలని చెప్పేసి ఇప్పుడు గోళ్ళలో పోతారు. వాళ్ళు వేసుకున్న పాకాలు ఉన్నాయిగా, వాటర్ లేకపోతే ఆ పాకాలు కూడా మునిగిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇటు తిరిగి చూస్తే ఆల్రెడీ 20-25 రోజులు అయిపోగానే నీళ్ళు కూడా పెరిగిపోతున్నాయి. వరి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. కొండల మీదకి పోయారు పాపం. కొండల మీదకి పోతే కొండ ఎత్తు కూడా వచ్చాయి నీళ్ళు. చెట్లు మునిగిపోతున్నాయి, రాళ్ళు మునిగిపోతున్నాయి, కొండలు మునిగిపోతున్నాయి, గుట్టలు మునిగిపోతున్నాయి. ఇప్పుడు ఏమర్థం కాక, ఈ నోవాహు గాడు మామూలుడు కాదురా, వీడు ఓడ ఈడ గట్టిండంటే మనం చెబితే వినలేదు, ఇప్పుడు వీడు కరెక్ట్రా, పోయి ఒకసారి అడుగుదాంపా. సిగ్గున్నాడు నన్ను అడుగుతుడా? అది నీతిమంతుడైతే మాత్రమే, మిగతా వాడు ఊరేని అడుగుతాడంతే. నీతిమంతుడు కాబట్టి యేసుప్రభు ఏమన్నాడు, నువ్వు నా కాళ్ళకు మొక్కితే ఈ లోక రాజ్యముల మహిమ మొత్తం నీకు ఇచ్చేస్తానంటే నా తండ్రికి తప్ప నేను ఎవరికి మొక్కనన్నాడు అంతే. ఇప్పుడు ఉరుకోత పోయి నోవాహు అని పిలుస్తున్నారు. పైన నుంచి చూస్తున్నాడు, ఏందయ్యా తలుపు తీయవా? నాకు ప్రేమ ఉంది, మనుషులం కదా, తాళం నా దగ్గర లేదయ్యా, తాళం నా దగ్గర లేదు, నన్నేం చేయమంటావు? ఆ రోజు నేను ఆనపడుతుంటే అప్పుడేదో బుడ్డి గెద్ది తిని ఇంకెన్నెన్నో అనుకుంటున్నారు, మేము ఎట్టాటోళ్ళం. ఇవి ఒక్కసారి ఎంత జాలి చూపించినా నా దగ్గర జాలి పడే మనసు ఉంది, కానీ కాపాడేటువంటి రక్షణ నా దగ్గర లేదు. అందరూ దుమ్మైపోయారు, అందరూ శ్మశానంలో మాడిపోయారు, మొత్తము మునిగిపోయాడు. అప్పుడు నోవాహు ఒక్కడే రక్షించబడ్డాడు, ఒక్కడే. ఎందుకంటే ఆ తరము వారిలో నోవాహు మాత్రమే యెహోవా వలన కృప పొందినవాడాయను అని రాయబడిందమ్మా. యెహోవా వాళ్ళని ఏం పొందాడంట? కృప పొందినవాడాయను. ఇంక మిగతా వాళ్ళందరూ కూడా కృపలో నుంచి ఏమైపోయారు? తొలగిపోయారు. మిగతా వాళ్ళందరూ తొలగిపోయారు కృపలో నుంచి. ఇప్పుడు ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఇక్కడ ముఖ్యం క్యారెక్టర్. ఏడబడతాడు కదా, చాలామంది ఏమంటారు తెలుసా, నువ్వు నిజంగా మంచోడు అయితే నిరూపించుకున్నంత మాత్రాన్ని ఏమి రావు ఇక్కడ. ఇప్పుడు నేను మంచోడని డాక్టర్ దగ్గరకు పోయి సర్టిఫికేట్ తెచ్చుకున్నంత మాత్రాన్ని ఏమన్నా ఉందా?
ఆయన మంచోడు అంటే అంటారు. నేను దొంగని కాదని పోలీస్ స్టేషన్కి పోయి ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్నంత మాత్రాన్ని ఏమంటారు, ఇటు దొంగ కాదంట మంచోడు అంటారు. కానీ దేవుడు నిరూపించాలి నీ క్యారెక్టర్ కరెక్ట్ అని. ప్రపంచానికి నువ్వు మంచోడు అని ఎంత చెప్పుకున్నా కుదరదు. నీ పనులు నువ్వు చేయి, నీ స్వభావాన్ని బట్టి నువ్వు చేస్తావు అంతే. నీ స్వభావం అది. ఒకళ్ళు చెప్తే చేస్తావా? ఒకళ్ళ వల్ల అవుద్ది అనుకుంటున్నావా? ఎవరి వల్ల కాదు, నీ స్వభావం అట్టాటిది. ఎవరు చెప్పకుండానే కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద కూర్చొని వీళ్ళందరినీ ప్రభువా రాబోతున్న ఉగ్రత నుంచి కాపాడని చెప్తున్నాడు. అది నీ స్వభావం అంతే. వాళ్ళు బతిమలాడితే ప్రార్థన చేయలేను, అది నీ స్వభావం. అప్పుడప్పుడు ఉపవాసం ఉంటున్నావు, ఒక పూట అన్నం మానుకుంటున్నావు. ఎవరి కోసం? నా ప్రజలు, మా బంధువులు, మా సహోదరులు, మా ప్రాంతము, మా గ్రామము, మా దేశము, మేముంటున్నటువంటి ఈ భూలోకము నాశనమైపోకుండా రక్షించయ్యని వాళ్ళ కోసం నువ్వు పొత్తుంటున్నావంటే వీళ్ళు ఏమంటున్నారు తెలిసి, తిండి తిప్పలు లేకుండా ఊరుండమన్నారు నేను ఎగతాళి చేస్తారు. చెయ్యని వాడు ఎగతాళి చేసినంత మాత్రం నీకేమన్నా పోద్దా? పోద్దక్క మీ కురికన్నా ఎవరికేం బాదు. ఇప్పుడు మీరు ప్రార్థనకు వచ్చారు, మంచిగా ఉన్నారు, ప్రార్థనలో ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకొకళ్ళు వచ్చి వీళ్ళకేం పని లేదు, ఇలా పైన నుంచి అమెరికా నుంచి డాలర్స్ వస్తున్నాయి అన్నంత మాత్రం మనకేమో నొరుగుద్దా? ఏం వరగదు. ఒకళ్ళు అన్నా వరగదు, అనకపోయినా వరగదు. ఒకళ్ళు ఏమన్నా గొప్ప అన్నా వరగదు, ఒకళ్ళు తక్కువ అన్నా వరగదు. ఇప్పుడు ప్రకాష్ చాలా మంచోడు అని వాళ్ళన్నంత మాత్రాన వరగదు, చెడ్డోడు అని వాళ్ళంత మాత్రాన్ని ఏం కోడిపోదాడ. నా క్యారెక్టర్ నాకు విలువెత్తది అంతే. నేను చేసే పనులు నాకు సమాజంలో విలువనిస్తాయి, దేవుని దగ్గర విలువిస్తుంది. నేను చేసేది, మీరు చేసేది, ఒకరు చేసే దాన్ని బట్టి ఒకరికి విలువ వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ రాదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఉన్నాము, దూర ప్రాంతానికి ప్రార్థనకి వెళ్తున్నాం, వస్తున్నాము. పొయ్యి వస్తున్నప్పుడు మన మనశ్శాంతి కోసం కాదు, వాళ్ళు బాగుపడాలని ప్రార్థనకి వెళ్ళి వస్తాం. ఇప్పుడు చాలా పద్ధతుల ప్రకారం ఏమనుకుంటామంటే, ఎలా వస్తున్నారు, కనీసం మేము ఎన్ని నుంచి కొనకల మీద పోతేనే 100 రూపాయలు ఖర్చు అవుతుంది, ఇంత దూరం పోతుంటే ఇలా క్యాన్ నుంచి వస్తుంది చాలా అనుకోవచ్చు. అది వాళ్ళ పద్ధతి అంతే. ఇప్పుడు మన క్యారెక్టర్ మనకి ముఖ్యం, ఇంపార్టెంట్. నువ్వు ఇట్ట ఉదాహరణకు నన్ను 100 మంది 1000 మంది నీకు ఇది వస్తుంది, నీకు ఇటు వస్తుంది, అంతమంది అన్నంత మాత్రం నా క్యారెక్టర్కి ఏమీ చిల్లుబడదు, మీ క్యారెక్టర్లకి ఏమీ చిల్లుబడదు. మనంతటా మనం పాడు చేసుకుంటే పోతాయి ఈ క్యారెక్టర్లు. అర్థమైందా? మనంతటా మనం పాడు చేసుకుంటే మన క్యారెక్టర్లో పోయేది. మనం పాడు చేసుకోకుండా మన క్యారెక్టర్లు ఎక్కడికి పోవు. మన స్వభావం బట్టి మనం చేస్తాం ఏ పని అయినా. మన స్వభావం లేకుండా చేయగలమా? మన స్వభావం, మనలో ఉన్నటువంటి విలువ, మనలో ఉన్నటువంటి పద్ధతి, మనలో ఉన్నటువంటి ఒక వాల్యూని బట్టి మనం చేస్తాం, అంతేనా? పాపం అంటే మీకు అర్థం కొట్టని చెప్పి పిల్లలు చాలామంది పాపం వచ్చి చదువుకోవటానికి వస్తారు. పాపం అందరినీ మంచోళ్ళు అనుకోవాలి, ఎవరినైనా చెడ్డోళ్ళం అనుకున్నామనుకో వాళ్ళకి ఏం చెప్పలేను. అర్థమైందా? అల్లరి చేసే వాళ్ళు ఉంటారు, ఏడ్చే వాళ్ళు ఉంటారు, అలిగే వాళ్ళు ఉంటారు, పక్కన వాళ్ళని గిల్లే వాళ్ళు ఉంటారు. మామూలు వాళ్ళు అనుకున్నావా? మీరు ఎటవరత్రోగా తెలియదు కానీ ఎలాంటి వాళ్ళు అంటే చొల్లరితనాలు అంటారు చూడండి, వాటిల్లో ఆడితేరిన వాళ్ళు, అంతే కదా. అంత డేంజరస్ ప్రపంచమే, మామూలుగా లేరు. కానీ ఒకటి నాకు అర్థమవుద్ది, నన్ను ఒక్కడిని చూసి సైలెంట్గా కూర్చుంటారు, అసలు ఏం అర్థం కాలేదు. నేను కొట్టలేదు, తిట్టలేదు, ఒక్కసారి కొట్టాను అంతే. ఒకసారి ఎక్కువ కొట్టను కూడా కొట్టలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి ఏదో నా ద్వారా ఉపయోగం ఉంది, అది లేకపోతే నన్ను అసలు పట్టించుకోరు అంతే. ఇప్పుడు మనం దేవుని దగ్గర భయపడవలసిన అవసరం ఏంటంటే దేవుడి నుంచి మనకేదో ఒక ఉపయోగం ఉంది, లేకపోతే దేవుడికి ఎందుకు భయపడతాం మనం? ఆ రక్షణ ఏమవుతుంది? వాల్యూ, పరలోకంలో ఘనత వస్తుంది. ఇప్పుడు అదే చెప్తాను చూడండి. ఇప్పుడు చాలామంది పిల్లలు పాపం వీళ్ళు చదువుకుంటారు కదా, నేను రోజు చదువుతుంటాను, ఉదయం చదువుతాను. ఉదయం నేను అసలు మామూలుగా అయితే 7 గంటల దాకా బయటకు, 8 గంటలకు రా, నాకు అవసరం కూడా లేదు. రాత్రి 11, 12:30 అయింది, 1 అయింది ప్రార్థన అయిపోయాక. అక్కడ నుంచి 2:30 కల్లా వచ్చేసాను. పొద్దున్న 6 గంటలకు వాళ్ళకి కొన్ని విషయాలని చెప్దామని. వాళ్ళు నాకేమన్నా డబ్బులు ఇస్తారు అనుకుంటారు, వాళ్ళు నాకు రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు. నేను చదువుకున్న చదువు నా గ్రామానికి ఉపయోగపడాలి, అదే నా కోరిక. కనీసం కొంతమంది అయినా, ఇప్పుడు రాని వాళ్ళ ఊరిని బతిమలాడలేదు, వచ్చిన వాళ్ళ ఊరిని వెళ్ళమని చెప్పండి, అంతే కదమ్మా. చూస్తారు కదా, పిల్లలు వస్తుంటారు కదా, ఎవరికి కొడుక. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం తెలుసు వాళ్ళు వచ్చిన తర్వాత నేను గమనించింది, చాలామంది చెప్పారు వీడికి చదువురా. వీళ్ళు వచ్చిన తర్వాత అందరూ
చదివి మరి రాస్తున్నారు. నిజంగా అసలు ఈ అమ్మాయి చెప్పేది వాడికి ఆలుగురు రావన్నది, వాడు ఒక ఇంగ్లీష్లో క్వశ్చన్ చదివి మళ్ళీ రాసిండు. టాలెంట్ అది. మనం నేర్పించే పద్ధతిని బట్టి వస్తుంది. ఎందుకంటే ప్రతి వానిలో ఉంటుంది జ్ఞానం. మనం వదిలేసాం కాబట్టి పాడైపోయారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయంలో దేవుడు అందరినీ ఒకే విధంగా సృష్టించాడు, కానీ వాడుకునే పద్ధతిని బట్టి పాడైపోతున్నారు అంతే. బాగా గమనించి ఆలోచించండి. వీళ్ళు పొద్దున్న పాపం 5ంటికి లేస్తారు కదా, వాళ్ళ బాధలు మామూలుగా ఉండవు. ఆ నిద్రమోకాలు తొత్తుంటారు, పోతుంటారు. అసలుకి అదొక అలవాటు. ఎందుకు చెప్తానంటే మీరు కూడా ఒక ప్రార్థనలో అలవాటు అవుద్ది. మనకు 6 గంటలకు 5 గంటలకు మనం లేచిన మనకు ఒకసారి అల్లారం పెట్టుకుని మనకు ఒక వారము, మరుసటి వారం అల్లారంతో పని లేదు. ఏదో కుక్క అరిసినట్టు, ఏదో నక్క అరిసినట్టు, లేకపోతే కొరడాతో కొట్టినట్టు మనమే చెంగులు లేస్తాము. మళ్ళా ఒక అరగంటతో రట్టిట్టుండి పండుకోవడానికి మళ్ళీ కొద్దిగా ఇబ్బంది అవుద్ది. అలవాటు చదువైనా లేకపోతే లోకంలో ఒక పని అయినా అలవాటు చేసుకుంటూనే వస్తే, లేకపోతే రాదు. అలవాటు అది. ఇప్పుడు దేవుళ్ళ భక్తి అనేది అలవాటు కాదు, దేవుడు ఇచ్చినది. రోజు నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు వచ్చేస్తుంది ప్రార్థన. రోజు పాట పడితే నీకు పాట వచ్చేస్తుంది. నోవాహు కూడా ఏం చేసుకున్నాడు? ఓడ కట్టడం అలవాటు చేసుకున్నాడు. ఎవరి గురించి పడుచుకోవాల. ఇటు పక్కోళ్ళు పోతున్నారు పాపం, ఏంది పారలు తీసుకొని, చలగ పారాలు తీసుకొని, గడపారాలు తీసుకొని, ఆ నారులు తీసుకొని, మూటలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. ఈ పక్కోళ్ళు దుక్కులు దున్నుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పంటలు పండించుకుంటారు, నీళ్ళు వెళ్ళిపోతున్నారు. నోవాహు ఒక్కడే, వాడు మాత్రమే కట్టుకుంటున్నాడు. కట్టుకున్నట్టు ఉండొచ్చుగా. అందరికీ చెప్తున్నాడు, మీరు పనులు చేసుకోండి, కానీ రేపు 40 రోజుల్లో వాన వస్తుందన్న కదా, ముందు రోజు అందరూ వచ్చి వాళ్ళకి రండి. మీరు కట్టుకోండి, ఎందుకు రా అమ్మని పిలిచి. ఆ స్వార్థం ఉందా? నేను ఒక్కన కట్టుకున్నాను మీరు ఊరు అన్నడా? అది దేవుడి మనసు నేను అనేది. కట్టింది నేను ఒక్కనైనా మీరందరూ వచ్చి చేరండి, ఖచ్చితంగా రేపు వర్షం వస్తుంది. అది దేవుని మనసు. ఈరోజు మనం ఏమనుకుంటాం? నేను సంపాదించుకుంది నేనే తినాలి, నీకెందుకు పెట్టాలి? ఇది స్వార్థం. స్వార్థం పెరిగిపోయింది ప్రపంచంలో. యావత్ భూమి మీద స్వార్థం అనేది పెరిగిపోయింది. అందుకని నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే, లూసిఫర్ మనసు ఎదుటి వాళ్ళని ఏదో రకంగా తప్పుటోని చేయాలన్నది. దేవుని మనసు లూసిఫర్ను కూడా మంచిదానిగా మార్చాలన్నది. ఎంత తేడుందమ్మా? ఎంత తేడా చెప్పండి. మంచోడిని చెడ్డోడిని చేయాలన్నది లూసిఫర్ మనసు, చెడ్డోడిని కూడా మంచిగా చేయాలన్నది దేవుని మనసు. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా లేదు. ఇప్పుడు లూసిఫర్ లాగా దేవుడు మారిపోతే దేవుడికి వాల్యూ ఉంటుందా? అందుకని మనము లోకముతో పోటీపడి మారిపోకూడదు. అప్పుడు మనకు కూడా వాల్యూ ఉండదు. మన వాల్యూ మనం చేసే పనులను బట్టి అవుతుంది. ఆ వాల్యూ మనం చేసుకునేటువంటి పద్ధతులను బట్టి అవుతుంది. పొద్దుగూకులు బైబిల్ పెట్టుకుని ప్రభు ప్రభు అంటే రాదు పరలోకం. మీకు తెలుసో తెలియదు? ప్రభు చిత్తమును నరిగించిన వాడికే పరలోకం వచ్చిన రాయబడుద్ది. కాబట్టి నిజంగా ఇప్పుడు మీకు చెప్పినటువంటి విషయంలో లూసిఫర్ ఏం చేయాలనుకుంది? దేవుని క్యారెక్టర్ను తగ్గియాలనుకుంది. కానీ దేవుడు ఏం చేయాలనుకున్నాడు? లూసిఫరును కూడా దేవునితో సమానంగా మార్చాలనుకున్నాడు. ఇప్పుడు ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసమే మనం భూమి మీద ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు. లోకానికి మనం ఏమై ఉన్నాము? వేరే ఉన్నాం. మన పద్ధతులు ఎలా ఉండాలి తెలుసా? తెలియని వాళ్ళు పాపము లోకంలో చెడిపోయి మన మీద నిందలు మోపిన వాళ్ళు బాగుపడాలనుకోవటమే నీ పద్ధతి. అలా కాకుండా వేరే మనసు వచ్చిందా, నువ్వు కూడా లూసిఫర్తో సమానమే. వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారంటే ముద్దు పెట్టుకుంటారా? పొగుడుతారమ్మా? యేసుప్రభుని పొగిడినరా, తిట్టినరా? అవునా కాదా? కానీ ఎలాంటి సందర్భాలు పెట్టి తిట్టారు? ఒక్కళ్ళు ఉన్నప్పుడు తిడితే అందరూ మోర్చుకుంటామేరా, గుంపులో తిడతారు. మరి అది కరెక్ట్ క్యారెక్టర్. ఇప్పుడు నీకు రెచ్చిపోవాలంటే గుంపులో తిట్టాలిగా. 10 మందిలో నేను తక్కువ చేస్తాను కదా, నువ్వు రెచ్చిపోయి మరలా నీలో ఉన్న నిజమైన బయటకు వచ్చేది. ఇప్పుడు మనమేమంటాం? ఒక్కళ్ళనున్నా, నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు, నేను ఒక్కనున్నప్పుడు ఏమన్నా పడుచుకుంటా. 10 మందిలో ఊరకన్నారు చూడు, నా పరువు బాలా, నీ పరువు తీయాలన్నదే వాడి పద్ధతి. యేసుప్రభుని అందరిలో నిలబెట్టి యేసుప్రభుని ఏమన్నారు? దొంగ. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నేను దొంగతనం చేయలేదని. అంటే ప్రజలందరూ ఏమన్నాడు? దొంగ దొంగ దొంగని ఎగరేసాను. మరి ఇంకేం చేద్దాం మనం?
క్యారెక్టర్కి విలువ, నీ యొక్క జీవితానికి విలువ నువ్వు చేసే పనులను బట్టి వస్తుంది, కానీ 10 మంది చెప్పేటువంటి మాటలను బట్టి రాదు. నువ్వు ఎన్నైనా అనుకో, ఈరోజు నీకు విలువ తగ్గొచ్చు, ఈరోజు నీకు విలువ లేకుండా పోవచ్చు. బంగారము భూమిలో ఉన్నంత మాత్రాన్ని, పట్టించుకున్నంత మాత్రాన్ని దాని బంగారం ఏమి కాకుండా, దానితో అవసరం ఉన్నప్పుడు భూమిని తవ్వి మరీ బయటికి తీసుకొచ్చి వాడుకుంటావు. అర్థమైందా? ఎవరికి బోరులు లేవు మనకు, అన్ని పైన వాగులో నీళ్ళు, వంకలో నీళ్ళు కట్టుకున్నాం. అప్పుడు నీళ్ళ కెలువ లేదు. వాగులు వంకలు పోయినప్పుడు నీళ్ళ కెలువ ఉన్నాయా? ఏమి లేదు. ఎట్ట పడితే అట్ట ఆడుకున్నాం, ఏది పడితే అది చేసాం, ఎలా పడితే అలా చూసుకున్నాం. ఏం చేస్తున్నాము? బకెట్లు బిందెలు పోసుకున్నాం, ఎట్ట పడితే ఆడ. ఇప్పుడు 2 రోజులు లోపల నుంచి నీళ్ళు లేకపోయాక బోర్లు వేసుకున్న తర్వాత ఆ నీళ్ళని ఎంత జాగ్రత్త కట్టుకుంటావు? నిన్ను వస్తుంటాయి ఒక్కొక్కళ్ళ బోరు దగ్గర 1.5 ఇంచు వస్తుంటాయి. వాటిని భద్రంగా దగ్గర ఉండి చిన్నగా ఎంత బాగా చేస్తుంటారు. ఇదివరకు ఉన్నప్పుడు చూడండి, విలువ, నీ అవసరం ఒక రోజు వస్తుంది, నీ విలువ ఒక రోజు వస్తుంది. ఆ రోజు వరకు నీకు వాల్యూ వచ్చే వరకు నువ్వు ఓపికతో ఉండాలి. అప్పుడు దాకా నువ్వు సమాధానంగా మెత్తగా ఉండాలి. నిన్ను ఎవరు ఏమన్నా నీకేమీ కాదు. నేను చెప్తాను, నేను ఇక్కడ ఎంతమంది 100 మంది ఎన్నన్నా నీకేమీ కాదంతే. మనలో తప్పు లేనంత వరకు మనకేమీ కాదు. తప్పు చేసామంటే ఒకడు అనాల్సి మళ్ళీ మనమే పాడైపోతాం అంతే. ఇప్పుడు నన్ను 10 మంది అనాల్సిన పని, నేను తప్పుడు అయితే నేనే పాడైపోతా. అదే నేను మంచోని అనుకో, 100 మంది నన్ను తప్పుడు అనాలనుకున్నా కూడా నేను ఏమైపోను. ప్రశాంతంగా ఉండి, నువ్వు ప్రశాంతంగా ఉంటే ఏమవుద్దంటే, కాలము తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆ కాలం పని జరిగించేది దేవుడు. అప్పుడప్పుడు చాలామంది అంటారు తెలుసా, బండ్లు ఓడలు అవుతాయి. అంటే అప్పుడు ఒకడు ఏడనే కూర్చోడు, ఒక్కోసారి కింద కూడా కూర్చోవాల్సి వస్తుంది. చెప్పలేము. మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారు. నీ విలువ ఉన్న రోజు ఒక రోజు అవుతుంది. నీ క్యారెక్టర్ కాపాడుకుంటూ పోయినంత మాత్రాన నన్ను ఊరు పట్టించుకోలేదు, నన్ను ఊరు చూడట్లేదంటే ఏం భయపడాల్సిన పనిలే. నిన్ను హెచ్చించే టైం ఒకటి వస్తుంది, ఆ రోజు దేవుడు హెచ్చుతాడు. ఆ రోజు నిన్ను చూసిన వారే సిగ్గుతో తలంచుకునే దినం ఒక రోజు వస్తుంది, ఆ రోజు దేవుడు నిన్ను హెచ్చుతాడు. అప్పుడప్పుడు చాలాసార్లు నేను అదే చెప్తుంటాను, నీవు అవసరం లేదన్న వాళ్ళ గురించి పెద్ద పడుచుకోవద్దు. నేను అవసరం లేదు వదిలే, నీ అవసరమైనప్పుడే నీకు అడుగుతాడు అంతే. అవునా కదా? ఇప్పుడు మీ అందరి వాళ్ళ అన్నం ఉంటుంది కదా, లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారమ్మా తినమంటే పాప మా అమ్మ వాళ్ళు ఏమంటుంది, అసలు తినబుద్ధి కాల, మొఖం కొట్టినట్టు ఉంటుంది, రోజు ఈ పప్పు తిని చిరాకు పడుతుంది అంటారు. ఒక్కోసారి పనికి పోతారు పాపం. మనందరం పనికి పోతాం అక్క, మధ్యాహ్నం 1 అవుద్ది 2 అవుద్ది. అప్పుడు ఆకలి మండిపోతుంటుంది, తెచ్చుకున్న అన్నం అంతా కుక్క తినిపోద్ది. అప్పుడు గుర్తు వస్తుంది అన్నం విలువ. అవునా కదా? అంతే కదా? ప్రార్థన పోయినప్పుడు కదా నైట్ 11, 12 అవుతుంటుంది. ఇప్పుడు ఇంటికి పోయి అన్నం వండుకోవాలి. ఒకరోజు అన్నం ఎక్కువ అయితే కింద పారేస్తాం. ఇప్పుడు అన్నం వండుకోవాలి, ఇంట్లో అన్నం కూడా లేదే, కూర కూడా లేదే, ఇప్పుడు పోయి యాడ్ చేసుకోవాలి. అప్పటి నుంచే టెన్షన్ పడుద్ది. దాని విలువ అర్థం కావాలంటే అప్పుడప్పుడు దానికి విలువ పడతాడు దేవుడు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేను కూడా చెప్తాను, ఏ దాన్ని తక్కువగా చెయ్యను. పాపాత్మునైనా ప్రేమతోనే ప్రేమిద్దాం. మన గురించి, నీ గురించి, నా గురించి, ప్రపంచంలో దేవుని గురించి చెడ్డగా మాట్లాడుతున్నారన్న ఒకరోజు దేవుడితో అవసరమైనప్పుడు వస్తారు. ప్రశాంతంగా ఉండటమే. కొంపలే మునిగిపోతాయి యొక్క. ఇప్పుడు పెద్దలు అప్పుడప్పుడు అన్నట్టుగా, నీకు వాన ఎక్కువ పడుతుందని నచ్చలేదని ఆకాశాన్ని తిట్టనంత పొద్దుగూకులు తిడితే దానికి ఏమైనా చిల్లులు పడతాయా? నువ్వు తిట్టి నీనోరే నువ్వు పుట్టింది, అది మాత్రం అట్నే ఉంటుంది. ఎండ ఎక్కువగా వస్తుంది అప్పుడప్పుడు బలి అన్నారు కదా, అంటాం కదా, అబ్బా ఈ ఎండలేని మాయదారి అన్నట్టు వస్తున్నాయి, అది దాన్ని బడ్జెట్. నువ్వు ఎన్ని తిట్టినా కూడా సూర్యుడికి ఏం కాదు. దాని విలువ ఈరోజు నీ విలువ నీదే. నువ్వు ఎక్కడ ఉన్నా నీ విలువ నీదే. కాబట్టి దేవుని యొక్క మనస్సులో ఎవరున్నాడు? నోవాహు ఉన్నాడు. నోవాహు విలువ అవసరమైనప్పుడు బయటకు వచ్చింది, అనవసరమైనప్పుడు బయటకు తెలివేముంటుంది? అవసరమైనప్పుడే. మీరు అప్పుడప్పుడు చూస్తారు చాలామందికి, మీ ఇంట్లో కొన్ని ఉంటాయి కదా వస్తువులు, అసలు బడిసుకోరు, అటు ఇసురు నువ్వు రాడంటాడా. దాని అవసరం వచ్చినప్పుడు ఇల్లు మొత్తం మీకు పందిరేస్తారమ్మా. ఆ బీరువాలు తీసేస్తారు, అవి తీసేస్తారు, ఇవి తీసేస్తారు, మంచాలు ఎత్తేస్తారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చిరాకు పెడతారు. అప్పుడు అనుకుంటారు జాగ్రత్త పెట్టుకున్నా బాగుండి. ఎన్నిసార్లు అనుకుంటారు? చివర చూసిన తర్వాత అది నీ కాన్నే ఉంటుంది. నీ విలువ అంతే.
దేవునిలో ఉన్న నీ విలువను లూసిఫరు ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడి తన జీవితాంతం ప్రయాసపడ్డా నీ విలువ తగ్గనే. కానీ నీ క్యారెక్టర్ నీ చేతులతో నువ్వు పాడు చేసుకుంటే ఎవరు నిన్ను కాపాడలేరు. ఓకే, రేపు ఉదయం దాని గురించి పూర్తిగా చెప్పుకుందాం. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేస్తాను. అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తాను. రేపు ఉదయ కాలంలో దాని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం.